వచ్చినప్పుడు దానికి సంబంధించినవి చూసుకుంటాం. ప్లేలిస్టులో ప్రతిసారి ఒకటే సబ్జెక్టు చెప్తూ పోతుంటే ఇది ఉండదు కదండి. పాత వాళ్ళు ఉంటారు, అలా కొత్త కొత్తది విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ప్లేలిస్టులో పాత వీడియోలు ఉంటాయి, దేనికి దానికి సపరేట్ ప్లేలిస్ట్. మీరు భగవద్గీతని సింపుల్గా తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, భగవద్గీత వీడియోస్ ప్లేలిస్ట్, ఉపనిషత్తులై ప్లేలిస్ట్, పతంజలి సూత్రాల గురించి సింపుల్ వ్యాకరణం, ఇంకా అట్లా ఆ విధంగా దానికి ప్లేలిస్ట్ సపరేట్, యోగుల ఇంటర్వ్యూ ప్లేలిస్ట్ సపరేట్, పాత సాధకుల అనుభవాల ప్లేలిస్ట్, అలాగే క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్లేలిస్ట్ సపరేట్, ఆహార నియమాలు పద్ధతులు ఇవన్నీ దానికి సంబంధించిన దానికి ప్లేలిస్టులు ఉంటాయి. అందులో మనం తమిళంలో ఈ వీడియోలో ఏముంది, అందులో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, దేనికి ఆన్సర్ ఉన్నాయి తమిళంలో ఉంటాయి కదా, అది చూసుకొని మీరు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన వీడియో చూసుకున్నప్పుడు మీ సందేహాలన్నీ తొలుగుతాయి. గురువులను కలవాలంటే ఎక్కడో హిమాలయస్లో అడుగులో ఉండేవాళ్ళు, టైం దొరకపోయేది, లేక తీర్థయాత్రలకు పోతే చాలా ఎప్పుడు పోతే మళ్ళీ డౌట్లు వస్తే అందుబాటులో లేదు. ఇప్పుడు మీకు ఫోన్ ఉంది కదా, అర్థమైంది కదా, గురువు గారు మీ పక్కన ఉన్నారు అంతేనా కదా. ఇప్పుడు ఒక గంట సేపట్లో మనం ఏం చెప్పుకోలేము, ఇంటికి పోయినాక డౌట్లు వస్తాయి, అవునా కదా. ఇంటికి వెళ్ళినప్పుడు అనేకమైన సందేహాలు వస్తాయి కదా, డౌట్లు తీరిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు చివరస్తు వచ్చింది, ఎట్లా గురువు గారు డౌట్ ముందుకు వెళ్తాము, కొన్ని అరణ్యంలో ముందు ఇచ్చారు, నెక్స్ట్ రోజు వచ్చింది అనుకో అడుగులో దాటి కష్టం అనగా మన డౌట్ క్లియర్ అయితే ముందుకు హ్యాపీగా వెళ్తాం. సింపుల్గా చిన్న క్వశ్చన్ మీరు అడిగి సమాధానం తెలుసుకోవచ్చు అండి. అడగాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఇక్కడ వచ్చి అడిగి మీరు సమాధానం తెలుసుకోవచ్చు. ఎవరైనా డౌట్ క్రియాల గురించి మీ సందేహాలు ఏమైనా ఉంటే రిపోర్ట్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ శాతం మన ఛానల్లో ప్రశ్న సమాధానాలు అన్నీ దొరుకుతాయి. ఏమైనా మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి అడగచ్చు. అగ్నికి గాలితోడు అయితే బాగా మండుతుంది. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే మనం చేసేది రైట్ సాధన కాదా. ఇప్పుడు ఇంజనీర్ చదువుతున్నారు, థియరీ ప్రాక్టికల్ ఉంటుంది, డాక్టర్ చదువులో థియరీ ప్రాక్టికల్ ఉంటుంది, సైన్స్లో థియరీ ప్రాక్టికల్ ఉంటుంది, అలాగే ఆధ్యాత్మికంలో కూడా థియరీ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. యోగ శాస్త్రాలు చదివినప్పుడు మనం ఏ ఆసనానికి ఏ బెనిఫిట్ ఉంటుంది, ఆహార నియమాలు ఏంటిది, మనం కరెక్ట్ సాధన చేస్తున్నామా చేస్తలేమా అనేది మనకు డౌట్లు క్లియర్ చేస్తాయి. అగ్నికి గాలి తోడైతే బాగా మండుతుంది, మన సాధనకి శాస్త్రం తోడైనప్పుడు మన సందేహాలన్నీ తొలగిస్తుంది కాబట్టి మనం ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఇప్పుడు ఒక్కొక్క మైలురాయి ఉంది, శ్రీశైలం ఇన్ని కిలోమీటర్లు అని మీకు ఆ మైలురాయి మీద రాసుకో రైట్ వేలు వెళ్తున్నానని మీరు హ్యాపీగా వెళ్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్నాను, నేను శ్రీశైలానికి కాశీకి దగ్గరలో ఉన్నాను. పోయి వచ్చిన వాళ్ళు వెళ్ళేవారు కొత్త సాధకులు, మనం గూగుల్ మ్యాప్ చూసుకున్నా ఒక నోట్బుక్లో రాసుకున్నాం, ఆ స్టేజెస్ కనిపిస్తుంటే మనం హ్యాపీగా ముందుకు వెళ్తాం. రైట్ వెళ్ళాలి, లేకపోతే తప్పిపోయింది అనుకోండి పోయి వచ్చిన వాళ్ళని అడగాలి, గూగుల్ మ్యాప్ అన్న పెట్టుకోవాలి, అంటే టైం వేస్ట్ కాదన్న. కనుక మనం ఈ శాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అందుకు ఉపయోగపడుతుంది. కనుక ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు ఏమైందంటే చాలా మంది ఏమంటే ఏదో అసలు కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోయాయంటే మనం డ్రాయింగ్ చేసిన మనకు బెనిఫిట్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు చేసినా. కనుక ఈ విధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. అయితే మీరు చాలా మంది క్వశ్చన్స్ అడిగితే ఉపన్యాసం చెప్పినట్టు లేకుండా 2 ముక్కల్లో అడిగినప్పుడు దానికి ఆన్సర్ నేను వివరణ ఇస్తాను. మీరు ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయనక్కర్లేదు, 2 ముక్కలు అక్కడ మంది అడగండి. గురుదేవులకు నమస్కారం. స్వామి, నేను సాధన చేస్తున్నప్పుడు సహస్రారంలో కదలికలు వస్తున్నాయి. తర్వాత నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండాలి స్వామి. 3 years నుంచి సఫర్ అయినాను. ఈ క్లియర్ చేస్తున్నప్పటి నుంచి అది తగ్గిపోయింది. మెడిసిన్స్ ఏం వాడట్లేదు. నేను చేసేది కరెక్టా తప్ప? నేను చేసే మెడిటేషన్ కరెక్టా తప్ప? అయితే మీకు ఒక హెల్త్ సమస్య ఉంది, అది క్యూర్ అయినప్పుడు సాధన మీద మీకు నమ్మకం కుదిరింది, మెడిసిన్ లేకుండానే క్యూర్ అయిపోయింది. ఇంకొకటి ఎప్పుడైతే ఈ మహాముద్ర ఇవన్నీ ప్రాణాయామ అభ్యాసం ఇవన్నీ వేసినప్పుడు దీనికి సంబంధించిన సమస్య పోయింది. తర్వాత ఇంకొకటి
మంచి వైబ్రేషన్స్, మంచి కదలికలు సాధనలో వస్తున్నాయంటే సాధన చక్కగా పెరుగుతుందని అర్థం. కానీ అప్పుడు ఆ వైబ్రేషన్స్ స్టార్టింగ్లో చాలా కొద్దిగా తెలిసేది, ఇట్లా ఊపినట్టు వచ్చేది. తర్వాత అవి చాలా తీవ్రంగా ఇట్లా ఎక్కువ అయినాయి. అక్కడ లాగినట్టు అనిపిస్తుంది. అది తెలుస్తుంది. మామూలు అప్పుడు ఉండవు స్వామి. ఆ ప్రాణాయామము ఆ క్రియ చేసినప్పుడు మాత్రమే అవి వస్తున్నాయి. తర్వాత అవి వచ్చి ఇప్పుడు ఆగిపోయినాయి. ఆ వైబ్రేషన్స్ అయితే లేవు. ఒకప్పుడు చాలా ఉండేవి, ఇప్పుడు అదే విధంగా చేస్తున్నారు, ఏం మార్చలేదు. దానికి వివరణ చెప్తాను. అనుభవం రాకపోతేనేమో రాలేదని వచ్చినప్పుడు ఎందుకు ఇదైపోతుంది నా శరీరంలో, ఎందుకు ఇది అసలు విచిత్రం ఏంటిదని కంగారు పడిపోతాం. మరి అది ఆగిపోయినట్టు ఎందుకు వస్తలేమండి, ఎందుకు వస్తలేదు అని అదే ఒక గోళ. సాక్షిభూతంగా సూర్యుడు ఉదయంలో వస్తాడు, మధ్యాహ్నం సూర్యుడు బాగా వెలుగుతున్నాడు అంటే మధ్యాహ్నం సూర్యుడు బాగా వెలుగుతుంటాడు. స్టార్టింగ్లో ఎండ ఉండదు, ఆరెంజ్ కలర్ 10 వరకు వస్తుంటాడు, పెరుగుతుంటాడు. మధ్యాహ్నం ఇంత ఎండ ఎందుకు అని అనడానికి లేదు. మధ్యాహ్నం ఎండ పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి తగ్గిపోయి మన ఉదయం ఏ సూర్యుడు వచ్చాడు అదే సూర్యుడు, మళ్ళీ సూర్యుడు అస్తమైన సూర్యుడు ఉదయం నుంచి సూర్యుడు ఒకే నాకుంటాడు. తర్వాత రాత్రికి సూర్యుడు ఉన్నాడు. ఎందుకు లేడు సూర్యుడు అంటే రాత్రి ఉంటాడు అంతే. కనుక స్టార్టింగ్లో అసలు అనుభవాలు రావు, లేకపోతే నెగిటివ్ ఆలోచనలు అక్కడక్కడే వస్తున్నాయంటే సబ్బు పెడుతుంటే మురికి పోయినట్టు పోతుంటున్నారు. తర్వాత అనుభవాలు ఏం రావు, నిశ్చయంగా ఉంటుంది. అలాగా అనుభవాలు స్టార్ట్ అయ్యి పెరుగుతాయి. మళ్ళీ అవి కూడా తగ్గిపోయి సహజ స్థితిలో ఉండే స్థితి కలుగుతుంది. ఏదైతే ఉత్తమ ధ్యానం దేని అంటారంటే ఏ ఆలోచనలు లేకుండా మనసు నిశ్చలంగా చెంది తన్మయత్వ స్థితి, దైవంలో మనసు లీనమైపోయి తన్మయత్వ స్థితి చెందితే ఉత్తమ ధ్యానం. స్టార్టింగ్లో అనుభవాలు వస్తాయి, ఇంకా ముందుకు వెళుతుంటే కూడా అనుభవాలు ఆగిపోయి సహజ స్థితిలో నీ సహజ స్థితిలో నేను ఉంటాను మనసు. అట్లా సహజావస్థలో ఉంటాం. అట్లానే నిద్రలో ఏ ఆలోచన లేదు కానీ నిద్ర ధ్యానం అనుకోకూడదు. నిద్ర తమ గుణం, ఒక మత్తు ఉంటుంది. అలాగే ఈ ధ్యానంలో ఒక అవేర్నెస్, ఒక మంచిది శూన్యస్థితి కాదు, అవేర్నెస్ ఉంటుంది ధ్యానంలో. చైతన్య స్థితి ఉంటుంది ధ్యానంలో. దగ్గర పెట్టుకొని మళ్ళీ గట్టిగా మాట్లాడాలి. సో అప్పటి నుంచి సాధన నడుస్తుంది. ప్రాణాయామం చేసేటప్పుడు మొత్తం స్నానం చేసినట్టు అయిపోతుంది కంప్లీట్గా ఫుల్. సో అట్లాగే ఇక్కడ వైబ్రేషన్ ఆగ్నేసేటప్పుడు ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. అది ఇప్పటికి కూడా ఇట్లా చాలా అనిపిస్తుంది. అంటే ఈ సాధన కరెక్ట్ అని చాలా సంతోషం. ఎన్ని గంటలు చేస్తున్నారు సార్? మార్నింగ్ 1.5 hours, ఈవినింగ్ 1 hour. వెరీ గుడ్. మీ బాడీలో హీట్ ఉందా? హీట్ బాడీ బాడీ కొద్దిగా వేడి బాడీ. అంటే ఇప్పుడు వాతావరణం చల్లబడ్డది. ఇప్పుడు చెమట రావడం అంటే కష్టం. ఎండాకాలంలో అయితే కొన్ని ప్రాణాలకి వస్తుంది. అయితే ఈ యొక్క ఎప్పుడైతే శరీరంలో బాగా చెమట వస్తుందనుకో అది ప్రాణాయామ చాలా అద్భుతంగా చేస్తున్నామని అర్థం. అంటే ప్రాణాయామం ఎప్పుడైతే మంచి పర్ఫెక్ట్ చేస్తున్నామో శరీరంలో ఉండే మలినాలు, లవణాలు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. శరీరంలో అదంతా వెళ్ళిపోయినప్పుడు శరీరంలో స్నానం చేసినాం అనుకోండి, సాధన అయిపోయినాక శరీరం చాలా తేలిక అయిపోతుంది. మనం ఎండలో వచ్చినప్పుడు చెమట బాగా వచ్చినప్పుడు స్నానం చేస్తే ఎంత తేలిక అవుతుంది, అలాగే సాధన చేసినప్పుడు చెమట వచ్చినప్పుడు స్నానం చేసినాం అనుకోండి చాలా తేలిక అవుతుంది. అంటే ప్రాణాయామ చాలా మంచిగా ప్రాణాయామం చేసినప్పుడు శరీరంలో ఉండే చెమట బాగా వస్తుంది. దానికి కంగారు పడవలసిన అవసరం ఏం లేదు, ఆరోగ్యానికి మంచిదే. ఇక ఆజ్ఞచక్రంలో కదలికగా ఆటోమేటిక్గా సాధన చేస్తున్నప్పుడు అక్కడ వైబ్రేషన్స్ వస్తుంటాయి. కొన్ని రోజులకి ఆ వైబ్రేషన్స్ కూడా ఆగిపోయి సహజ స్థితిలో ఎంతసేపు ధ్యానం పెట్టినా అక్కడ లోడ్ పడుతుంది. కొత్త వాళ్ళకైతే అక్కడ లాగినట్టు అనిపిస్తుంది, వైబ్రేషన్స్ కనిపిస్తాయి, అదే అనిపిస్తుంది. కొన్ని రోజులకు అలాంటిదే అనిపించదు. సహజ స్థితిలో మనం ఎంతసేపు ధ్యానం చేసినా సహజ స్థితిలో ఉండగలుగుతాం. ఇబ్బంది పడి కష్టపడి ఆయాసపడి ఏది చేయొద్దాం. ఎంత సహకరిస్తే ఎంతనే ఆపరేషన్ చేసుకున్నప్పుడు చేయకూడదు. రాడు ఏదైనా వేసుకుంటామనుకో మామూలుగా 2 కాళ్ళ సార్లు కూడా మనం మహాముద్ర చేయొచ్చు. ఇబ్బంది పడదు. ఇంకా కొంతమంది చాలా కష్టంగా ఉన్నారు వాళ్ళు అనుకోండి, మహాముద్ర కష్టంగా ఉంది అనుకున్నారు అనుకోండి, కాదు ఆపి ఇట్లా పెట్టుకోండి, వాళ్ళు ఇట్లా పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇదే
ఈ కాళ్ళని కూడా ఇలా తీసి ఇలా ఇలా కూడా పెట్టుకొని చేయొచ్చు. జ్ఞానానందగిరి స్వామి వారికి ప్రణామాలు. సుష్మనాడి యాక్చువేట్ కావాలంటే త్రిబంధాలు కంపల్సరీ వేయాలి అంటారు. త్రిబంధాలు వేయాలంటే ఇప్పుడు ఓల్డేజ్ వాళ్ళు త్రిబంధాలు వేయడం కష్టం. త్రిబంధాలు అయితే సుష్మనాడి యాక్చువేట్ కాదు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ క్రియాయోగ ధ్యానం చేస్తున్నాను. మీ దగ్గరికి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. మీ దర్శన భాగ్యం ఈ రోజు కలిగింది మనం సంతోషం. కాబట్టి త్రిబంధాలు వేస్తేనే సుష్మనాడి యాక్చువేట్ అవుతుందని మీకు కూడా చెప్పారు. అందులో ఈ సుష్మనాడి యాక్చువేట్ అయితే కలిగే ఫలితాలు ఏమిటి, అనుభవాలు ఏమిటో కొంచెం వివరిస్తారని చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, ఫ్లైట్లో కూర్చుంటేనే మనము కాశీ వెళ్తామని రూల్ లేదు. ట్రైన్లో కూర్చున్నా 36 అవర్స్లో కాశీ వెళ్ళగలుగుతాం, అంతేనా? మనం ఫ్లైట్ ఎక్కితే ఒక 2 అవర్స్లో వెళ్ళొచ్చు అనుకోండి, 3 అవర్స్లో 2 అవర్స్. అలాగే వాళ్ళ శరీర స్థితి బట్టిని, వాళ్ళు పాటించే ఆహార నియమాన్ని బట్టిని, వాళ్ళ దాన్ని బట్టి ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ త్రిబంధాలలో ఆహార నియమాలు లేకపోతే యోగం పోయి రోగం వస్తుంది, దాన్ని పర్ఫెక్ట్ చేయకపోతే. ఇప్పుడు కరెంటు తిరిగి మంచిగా కరెంటుని వాడుకుంటే మంచి మనకు సర్వీస్ అందిస్తుంది. కానీ అస్తవ్యస్తంగా దాన్ని మనం ఓపెన్గా కరెంటు తీగలు ఉంచామనుకోండి, పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ పడుతుంది, అపాయం. దాన్ని వాడుకునే పద్ధతులు వాడుకుంటే చాలా మేలు చేస్తుంది. సరిగా వాడుకునే పద్ధతి తెలియకుండా అస్తవ్యస్తంగా వాడుకుంటే ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది. ఇలా కొన్ని బంధనాలు, హఠయోగంలోని కొన్ని ముద్రలు కానీ కొన్ని బంధనాలు కానీ సరిగా చేయకపోతే ఇబ్బంది కలుగుతుంది. అందుకని క్రియాయోగం అనేది కన్న తల్లి కాపాడుకుంటుంది, మనకు ఎటువంటి అపాయం చేయదు. పిల్లవాడు తప్పు చేసినా క్షమిస్తుంది తల్లి. అలాగే క్రియాయోగం కూడా పొరపాటున అస్తవ్యస్తంగా ప్రాణాయామం చేసినా సెట్ అయిపోతుంది తప్ప హాని జరగదు. అదే మిగతా కొన్ని ముద్రలు బంధనాలు సరిగా చేయకపోతే అపాయం చేస్తుంది. కనుక ఎందుకంటే ఇది మహాముద్రలో మహాబంధన ఫలితం వస్తుంది. అందుకని ఈ మహాబంధన ఫలితం వచ్చేటట్టు ఏంటంటే మహాముద్ర అనేది మనకు ఏర్పాటు చేశారు. దానికి కొంచెం కఠిన నియమాలు ఉండాలి. ఎంటీ స్టమక్ తప్పనిసరి ఉండాలి. ఇంకా కొన్ని చాలా నిబంధనలు ఉంటాయి హఠయోగంలో వస్తాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, ఈ యొక్క మనము ఒకరు 10 రకాల భోజనాలు ఉన్నాయి. ఏదో ఒక రకమైన భోజనం తింటే మన ఆకలి పోతుంది. ప్రతి భోజనం తిననక్కర లేదు. కనుక కడిగడ పెరుగు తాగలేము, కడిగడ పాలు తాగలేము, పిడికడ వెన్న తీసుకున్నాం అనుకోండి, ఇంకా వాటి ఒక కడప నిండా యొక్క పాల యొక్క ఫలితం మనం పొందినట్టే. అలాగే హఠయోగ, రాజయోగ, మకరయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని కడిగడ పెరుగులోకి వెళ్ళి పిడికడ వెన్న తీసుకున్న లాంటి క్రియాయోగం చేస్తే అన్ని యోగాల ఫలితం వస్తుంది. అన్ని యోగాలు చేసి క్రియాయోగం చేయకపోతే ఇన్కంప్లీట్. క్రియాయోగం అక్కడ చేసే వాళ్ళు ఏ యోగంలోకి వెళ్ళగలరు. ఎందుకు చెప్తున్నామంటే, కొంతమందికి మంత్రజపం చేసుకోండి అని గురువు చెప్పవచ్చు, మంత్రజపమే చేస్తారు, కానీ ప్రాణాయామ ఫలితం రాదు కదా. కొంతమంది సెల్ఫ్ ఎంక్వైరీ, వేదాంత విచారణ చేయమని చెప్తారు వేదాంతులు. నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ఆత్మని అని అనుకుంటారు. కానీ అన్నం పాపం అంటే ఆకలి కొంత ఉపశమనం జరుగుతుంది. నేను ఆత్మస్వరూపాన్ని, శరీరాన్ని కాదు. అది స్వయం అనుభవం రావాలంటే ప్రాక్టికల్ మెడిటేషన్ ఉండాలి. మరి మెడిటేషన్ అని మనం కూర్చొని కర్మ చూసుకుంటే నిద్రవతలోకి జారిపోతాం, నాడీ శుద్ధి కాకపోతే. కనుక ఇందులో అన్నీ కలుస్తున్నాయి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వాడిన వాళ్ళకు ఒక్కొక్క విటమిన్ ట్యాబ్లెట్ అక్కర్లేదు. అలాగే మిక్సింగ్ వెజిటేబుల్స్, మిక్సింగ్ ఆకుకూరలు, మిక్సింగ్ దాల్స్ చేసుకున్నాం అనుకోండి, ఇక అన్ని విటమిన్స్ అందులోనే అందుతాయి మనకు. అలాగే ఇందులో కూడా ప్రాణాయామం చెప్పడం జరుగుతుంది, మంత్రజపం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, విచారణ ఉంటుంది, శరణాగతి. భక్తి అంటే సరెండర్నెస్. మామేకం శరణం రజ, భగవద్గీత అంతా చెప్పి మామేకం శరణం రజ అనొక్కరిని శరణాగతిలో ఉంటుంది. అదే నిజమైన భక్తి, సంపూర్ణ శరణాగతి నిజమైన భక్తి. ఇప్పుడు కనుక ఆ విధంగా మనం ఇది కలిగితే ఇలా 4 చెప్పడం అన్నీ ఉంటాయి. కడవెడ పెరుగులోకి వెళ్ళి పిడికడ వెన్న తీసినట్టుగానే ఇందులో అన్ని యోగాలు కలిస్తేనే క్రియాయోగం. తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగం. తపస్సు, ధ్యానయోగం, స్వాధ్యాయము, జ్ఞానయోగం, ఈశ్వర ప్రధానం, భక్తి యోగం అన్ని కలుస్తాయి. అన్ని కలిస్తేనే క్రియాయోగం. కనుక మాలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ప్రాణాయామంతో సరిపోతుంది. ఇప్పుడు మీరు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు మీరు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఏదో అరటిలో ఉండే బ్రహ్మచారులు, సన్యాసులు అంటే ఇంకా వాళ్ళకి కొన్ని కఠోర పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళవచ్చు అనుకోండి. మీరు గృహస్థాశ్రమంలో జీవిస్తూ సంగతిగా ఉండి మీరు ఉండే వాళ్ళకు మీకు ఇది సరిపోతుంది అని ఆయన సరే స్వయంగా గృహస్థాశ్రమంలో ఉండి గృహస్థ అయ్యారు. ఒక యోగి ఆత్మకంగా గురువు అంతా ఫ్యామిలీ లైఫ్ నాగేంద్ర బాబు మహాశయ
గాలిలో ఉండి ధ్యానం చేసేవారు. రామగోపాల్ మంత్రులు కాదు నిద్రని చేయించారు, జన్మలో నిద్రపోయారు. అలాగే బ్రహ్మానంద స్వామి వీళ్ళంతా గృహస్థులే. ఈయన రైల్వే ఎంప్లాయీగా ఉన్నాడు. తర్వాత ఆయన 2-3 శరీరాలతో వెళ్ళిపోయేవాడు, సత్సంగాలు చెప్పేవాడు, సాధనలు చెప్పేవాడు. చివరి దశలో ఋషికేశ్లో ఇలా కూర్చొని ఆయన రిటైర్మెంట్ డబ్బులు అందరికీ భోజనాలు ఉంటాయి కదా, ఆయన పెన్షన్ డబ్బులతో అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి సత్సంగం జరిపి భగవద్గీతలు కూర్చొని కిలోమీటర్లు వినిపించేటంత ఓంకారాలు ఉచ్చరించి ఇంకా సెలవునాయా అన్నాడు. సహస్రాల నుండి ప్రాణం వదిలాలి. గురువు అంటే 3 మూలల శరీరం కానీ నీ కూటస్థ చైతన్యం గురువు. ఆ చైతన్యం నిన్ను శరణాగతితో క్రియ సాధన చేస్తుంటే అది నేను ముందుకు నడిపిస్తుంది సాధనలో అని చెప్తారు. మరి భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రయాణకాలే మనసాచలేశ భక్తయుక్తో యోగ బలైన చేయగా గృహం మధ్య ప్రాణమగ్రేస సందర్భ సతం పరం పురుషం ఉపైతి దివ్యం ఓం నిర్దేకాశనం బ్రహ్మ వ్యవహారం మా మనస్మరం యజ్జంతి ఏ ప్రయాణి యజ్జంతి. ఇప్పుడు ఏదైతే ఏ విధంగా అయితే వాళ్ళు ఆ విధంగా దేహం పొందుతారో సయాతి ప్రమాణం అన్నారు, అటు వాళ్ళు నన్నే పొందుతారు. మరి ఇంత చక్కగా ఈ 2 శ్లోకాల్లో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఆశయం యోగులు ఎలా దేహం పొందుతారనేది. ఇప్పుడు మామూలుగా యోగ సాధన, ధ్యాన సాధన, ఆధ్యాత్మికం లేని వాళ్ళు ఏంటంటే ఈ యొక్క మలద్వారం ఉంటారు, మూత్రద్వారం ఉంటారు, నవద్వారే పురే దేహి. భగవద్గీతలో చెప్తుంది నవద్వారే పురే దేహి అంటే 9 రంధ్రాలతో కూడిన ఈ దేహము. ఈ ఒక చిలక పంజరం వేసినప్పుడు 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలు కూడా ఓపెన్ ఉన్నాయి, లాకులు లేవు, తాళాలు తలుపులు ఏం లేవు. ఎప్పుడైనా చిలక అనే జీవుడు అనే చిలక ఆ ఓపెన్ ఉన్నాయి కాబట్టి డోర్స్ ఎక్కడి నుంచైనా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ జీవుడు అనేవాడు కూడా అన్ని ఓపెన్ ఉన్నాయి, నవరంధ్రాలు, అవి ఎక్కడి నుంచైనా వెళ్ళవచ్చు. కనుక నవరంధ్రాలు లాగలేదు, 10 రంధ్రాలు శరీరానికి ఉన్నాయి. 9 తెరవబడ్డాయి, 1 మూయబడ్డది. కబీర్ దాస్ అంటున్నాడు 9 ఏమో తెరవబడ్డాయి, 1 మూయబడ్డది సహస్రాలు. ఈ 9 మూసి 10వ తెరువు అంటున్నాడు. 9 మూసి 10వ ద్వారం దశమ ద్వారాన్ని తెలిస్తే అప్పుడు రామ ద్వారం అంటారు. అయ్యా రామ్ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోండి, రామద్వారంలో చచ్చిపోండి అంటారు. అయ్యో రాముడు గురి గారు మా పక్కన రామాలయం గారు చచ్చిపోతాయి అంటారు. అక్కడ కాదు రామద్వారం అంటే అంతేనా కదా, చనిపోవడం తప్పదు, ఆ రాముడి ద్వారంలో చనిపోండి అంటారు. అంటే ఆ సహస్రాలను ఓపెన్ చేసుకుని దేహం వదిలి ఆ రాముడిలో ఐక్యం కాండి, లయం కాండి అంటున్నాం. రామద్వారం అంటే అక్కడ గుడి దగ్గర కాదు, ఇక్కడ. కనుక ఆ విధంగా ఈ 9 రంధ్రాలను లాక్ చేసేది నేర్పినామా జ్యోతిముద్రలో నవరంధ్రాలను లాక్ చేయడం నేర్చుకున్నాం. 9 రంధ్రాలు మూసేస్తే ఊపిరి ఆడుతుందా అంటారు. ఈజీగా నేర్చుకుంటే అందరూ చేయగలిగింది. అందుకనే ఆచార్యుల సాంగత్యంలో థియరీ ప్రాక్టికల్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి ధైర్యంగా చేస్తారు. కనుక అలా చేయంగా మీరు అక్కడ చేస్తుంటే దశమ ద్వారం ఓపెన్ అవుతుంది. అక్కడ మొదలు ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. 1 సూర్యుల తేజంతో మీ ఆత్మస్వరూపాన్ని మీరు దర్శిస్తారు. అర్జునుడు ఒకటే కాదు, విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శించాలి కదా. ప్రతి సాధకుడు ఇక్కడ అర్జునుడే. జ్యోతిముద్ర ఎప్పుడైతే వేసి మీరు చక్కగా సాధన చేస్తే ఆ యొక్క విశ్వ విరాటుడు దివి సూర్య సహస్రేషు అంటాడు. దివి అంటే ఆకాశం, సహస్రం అంటే 1000 సూర్యుడు ఆకాశంలో ఒకేసారి వెలిగిన కాంతితోటి అది నేను భరించలేకపోతున్నాను కృష్ణ అంటాడు. అది ప్రతి ఒక్క క్రియాయోగి దర్శించగలుగుతాడు. వెనక ముందు బాగా తీవ్ర సాధన చేసి దాన్ని ఎంటర్టైన్ ముద్ర అంటారు జ్యోతిముద్రని. దాన్ని మీరు కరెక్ట్గా వేస్తే 200 లెక్కించేంత వరకు మీరు నిలపగలిగితే తప్పకుండా కూటస్థం ఓపెన్ అవుతుంది. అజ్ఞాన తిమిరాంతశ జ్ఞానాంజన శరాకాయ. ఇప్పుడు ఈ చర్మ నేత్రాలకు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. జ్ఞానాంజన శరాకాయ, జ్ఞానం అనే అంజనం వేస్తాడు. ఇప్పుడు ఈ క్రియాయోగమే అంజనం. ఆ అంజనం వేసినప్పుడు జ్ఞాన నేత్రానికి ఆ పొర దొరుకుతుంది. సూర్యుడు ఉన్నాడు కానీ ఈ యొక్క వానకాలంలో మేఘాలు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించదు. సూర్యుడు లేకపోతే చీకటి, ఉన్నాడు కానీ కనిపిస్తలేదు. అంటే మేఘాలు అంటున్నాయి, గాలి వచ్చినప్పుడు తొలగిపోయినప్పుడు. అలాగే ప్రాణాయామం వల్ల కూడా ఆత్మకుండే ఆవరణ తెర వేసినప్పుడు, తెర తొలగిస్తే దైవ దర్శనం చేసుకుంటాం రోజు. అలాగే ఈ యొక్క జ్ఞాన నేత్రానికి ఉండే ఇది జ్ఞానం అనే అంజనం, క్రియాయోగం అనే అంజనం వేసినప్పుడు, జ్యోతిముద్ర అనే అంజనం వేసినప్పుడు దానికి ఉండే అజ్ఞానం అనే పొగ తొలగిపోయినప్పుడు, జ్ఞాన నేత్రం ఓపెన్ అయినప్పుడు మనం ఆత్మ చైతన్యాన్ని, భగవత్ చైతన్యాన్ని దర్శనం చెంది మత్తిల్లి తన్మయత్వం చెంది దుర్బాటులు పెట్టిన వాడు పడిపోతాడు, రోజంతా లేవాడు. అలాగే ఇక మన ప్రపంచం గుర్తుకు రావద్దు, మళ్ళీ ప్రపంచంలో ఏది గుర్తుకు రావచ్చు. అర్థమైంది కదా. ఏం మాయ చేసిందో మా పిల్లవాడిని లవ్ చేసి తీసుకొని వెళ్ళిందయా అంటారు. అర్థం కదా. ఇక్కడ కూడా ఆ ముక్తికాంతం మాయలో పడ్డారనుకోండి, ఇక మీరు ప్రపంచంలో మళ్ళీ ఇక బయటి కాంతాలు ఎవరు మీకు గుర్తుకు రావు. ఆత్మరాముడు ఈ మాయలో పడ్డారనుకో బయట రాముడు ఎవరు గుర్తుకు రావు. కనుక ఈ ప్రపంచాన్ని మరిపిస్తుంది. అర్థం కదా. శరీరాన్ని ప్రపంచాన్ని మరిచి బ్రహ్మానంద స్థితులు, అన్ని ఆనందాలకు లిమిట్ ఉంటాయి.
క్రిమి ఆనందము, కీటక ఆనందము, పశువు ఆనందము, పక్షి ఆనందము, మానవ ఆనందము, దేవత ఆనందము, ఋషి ఆనందము, దేవతల ఆనందము, బ్రహ్మ ఆనందం. ఇది ఫైనల్. ఇంకా దానికంటే అవుతుంది ఏం లేదు. ఒకదానికంటే ఒకటి గొప్పనైన ఆనందం. ఇది లౌకిక ఆనందాలు, ఇంద్రియాలతోటి మనం సుఖభోగాలు అనుభవించినటువంటి ఆనందం అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ తెలుసు. కానీ ఇన్నర్ హ్యాపీనెస్, ఇన్నర్ ఆనందం ఏదైతే ఉందో అది ఒక యోగులకు అది తెలుస్తుంది. దాన్ని మెల్లమెల్లగా మనం పొందవచ్చు. ధన్యవాదాలు గురుగారికి. ఒక చిన్న ప్రశ్న. జ్యోతి దర్శనం అయ్యే ముందర మనకు శ్వాస తురియ స్థితికి వచ్చేస్తుంది. శ్వాస తీసుకుంటున్నామా లేదా అనేటువంటి ధ్యాస కూడా వస్తుంది. మన మనసు అంతర్ముఖమైనప్పుడు తర్వాత ఆకాశం, చుక్కలు, చెట్లు, నదులు, నీళ్లు, తామర పువ్వులు ఇవన్నీ కనబడుతూ తర్వాత మధ్యలో ఒక జ్యోతి కనబడుతుంది. తర్వాత పంచరంగులు కనబడతాయి. ఇదంతా భ్రమయ్యేనా లేకపోతే నిజమా అనేటువంటి విషయాల గురించి కొంచెం మీరు వివరంగా చెప్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మనం ప్రాణాయామ పర్ఫెక్ట్ చేయాలి, జ్యోతిముద్రలో పర్ఫెక్ట్ చేసినప్పుడు మనకు ఆ అనుభవం కలుగుతుంది. అయితే మీరు ఇంతవరకు ఒకటి క్వశ్చన్ అడిగారు, ఇంకోటి కూడా, సుష్మన ఓపెన్ అయిందని ఎలా తెలుస్తుంది అంతేనా? అయితే ఇప్పుడు మనం రాత్రిపూట పడుతున్నప్పుడు ఒంటి మీద చీమలు ఇప్పుడు లేకుండా అయినాయి, కానీ అప్పుడు మట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అంతా రకరకాలుగా కెమికల్స్ అన్నీ మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు లేవు. కానీ ఉన్నా కానీ ఒకవేళ ఒంటి మీద ఏదైనా చీమ పాకినప్పుడు రాత్రిపూట కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ చీమని ఇలా దులిపేసుకుంటాం, ఇలా ఇలా ఇది ఒంటి మీద చీమలు పాకినట్టు అంటారు కదా. ఇలా అంటే మనకు ఒక రకంగా ఇది అనిపిస్తుంది, దాన్ని దులిపేస్తాం. అలా రాత్రిపూట నిద్రలో కూడా మన చెయ్యి అలా పోయి ఇలా కొట్టేస్తుంది. అంటే అంటే స్పర్శ జ్ఞానం మనకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఊహకు తావు లేదు. మనం ఎప్పుడైతే చక్కగా సాధనలు కూర్చొని ప్రాణాయామాభ్యాసం, ముద్రలు ఇవన్నీ ధ్యానం చేస్తుంటే ఆ యొక్క కుండలిని శక్తి యాక్టివేట్ అయింది, స్పర్శ తెలుస్తుంది స్పష్టంగా. అలాగే సుష్మన నాడి ఓపెన్ అయ్యి పైకి తాకుతున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఒక చక్రం శుద్ధి అయ్యేది కూడా తెలుస్తుంది. విశుద్ధ చక్రం వరకు తెలుస్తుంది. ఆకాశ తత్వం విశుద్ధ చక్రం అవతల అనుభూతికి తెలియదు, అది సహజావస్థలో ఉండిపోతుంది. అందుకనే కుండలిని ఎలా ప్రవేశిస్తుందంటే ఒకరికి చీమలాగా, ఒకరికి పాములాగా, ఒకరికి రకరకాలుగా పావులం ఎగిరినట్టుగా, ఒకరికి కోతిలాగా ఈ చెట్టు నుంచి ఆ చెట్టు వరకు జంపు చేస్తుంది. ఒక యోగులు ఇలా కూర్చున్నాకనే వాళ్ళకి ఆ స్థితిలో వెళ్ళిపోతుంది. ఒకరోజు సాధ్యం కాలేదు, వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేశారు కాబట్టి కూర్చున్నంతసేపట్లోనే వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోగలుగుతారు. కొత్త వాళ్ళు మాత్రం యుద్ధం చేస్తారు కనుక ఆ విధంగా కొంత టైం పడుతుంది. వీళ్ళు కూడా బాగా అభ్యాసం చేసి ప్రాణాయామం సాధనలో పర్ఫెక్ట్ అయిన తర్వాత కూర్చున్న వెంటనే ధ్యాన స్థితికి అనుకోగలరు. కానీ సుష్మన నాటిలో ప్రతి కదలిక మనకు స్పష్టంగా తెలుస్తుంది. పైకి తాగిన జీవ ప్రాక్టీస్ చేస్తూ తెలుస్తుందో ఆ స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. సాధనలో మనం వెళ్ళినప్పుడు అనేక వ్యక్తులు ఉంటాయి, ఆయన చెప్పడానికి లేదు. ఒక్కొక్క అనుభవాలు, అనేకమైన అనుభవాలు. కానీ ఈ అనుభవాలు ఆగిపోయి సహజ స్థితిలో ఉండగలుగుతాయి. అక్కడ మళ్ళీ గట్టిగా ఈరోజు నేను కొత్తగా వచ్చాను. ఇక్కడ ఈరోజు యాక్చువల్గా నేను కూర్చోలేదు, చేతిలో కూర్చోడం అన్నమాట. కూర్చోలేదు, ఎందుకంటే కూర్చుంటాను కానీ ఎప్పుడు చేతిలో కూర్చున్నామా అని చేయలేదు. కానీ గురుగారి ధన్యవాదేమో కూర్చోలేదు. కాబట్టి ఆ గురుగారి ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇప్పుడు నా క్వశ్చన్ అంటే ఇది దీంట్లో చక్రాలు ఇవి అన్నీ చెప్తున్నాను కదా. యాక్చువల్గా నేను కుండలిని వేరే చోట సాధన చేయాలనుకుంటున్నాను, కొంచెం దాంట్లో ఉన్నాను. కానీ దీంట్లో వస్తే కుండలిని కూడా వచ్చేసేటట్టు ఉంది. క్రియాయోగాలకి కుండలినితో పాటు సంస్కృతం వస్తున్నాయా? ఇక్కడ చూడండి, ఎవరు పూజ చేసినా ఉప్పేయాలి. అమెరికాలో చేసినా, హిమాలయాలో చేసినా, హైదరాబాద్లో చేసినా, ఎక్కడ చేసినా కూర చేస్తే ఏమైనా ఉప్పేయాలి. ఉప్పు లేని కూర ఇస్తున్నా పచ్చి కూర కాదంటే నో ప్రాబ్లం, అంతేనా కదా. అలాగే కుండలిని అనేది క్రియాయోగం అన్నా కుండలిని యోగం అన్నా ఒకటే. కుండలిని యాక్టివేట్ అయితేనే సాధన. అంటే చాలా మందికి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. కొంతమంది సుష్మన యోగం అంటారు, కొంతమంది క్రియాయోగం అంటారు, కొంతమంది కుండలిని యోగం అంటారు. కానీ ఈ ప్రాణాయామ అభ్యాసం, ముద్రలు ఇవన్నీ వేసినప్పుడు కుండలిని తప్పకుండా యాక్టివేట్ అవుతుంది. తప్పకుండా కుండలిని యాక్టివేట్ అవుతుంది. అప్పుడే సాధన అభివృద్ధి మనకు లభిస్తుంది.
దీన్ని మనం మహాముద్రని కుండల్ని యాక్టివేషన్ ముద్ర అంటారు. ఈ మహాముద్రని కుండల్ని యాక్టివేషన్ ముద్ర అంటారు. అలాగే జ్యోతి ముద్రని ఎన్లైటన్ ముద్ర అంటారు. కేచర ముద్రని మనకు ఆకలికప్పుడు కంట్రోల్ చేసి మనకు మనసును సూక్ష్మంగా దైవంలో లీనం చేస్తుంది. అంటే ఈ ప్రాణాయామ మనసుని దైవంలో లీనం చేస్తుంది. ఇక కేచర ముద్రని అనేక బెనిఫిట్స్ ఉంది, ఒకటని లేదు. జబ్బులు కంట్రోల్ చేస్తుంది, మనసులో ఆలోచనలు రానివ్వదు. అలాగే మనకు ఆకలి జబ్బులు కంట్రోల్ చేస్తుంది, శ్వాసని నియంత్రిస్తుంది. అలాగే మనకు శరీరంలో ఉష్ణం పెరగదు, ప్రాణాయామం చేస్తుంటే ఉష్ణం వస్తుంటుంది, ఆ ఉష్ణం రానివ్వదు, సమశీతోష్ణ స్థితి కలిగిస్తుంది, అనేకమైన బెనిఫిట్స్ కలిగిస్తుంది. కనుక ఒక్కొక్క ముద్రకు ఒక బెనిఫిట్ ఉంటుంది. కనుక మీరు ఎప్పుడైతే ఈ మహాముద్ర పర్ఫెక్ట్ వేసి మేము చెప్పిన ఆహార నియమాలు ఎప్పుడైతే పాటిస్తారో మీరు నెలకు కిలో తగ్గుతారు, పేపర్ రాసిస్తారు. ఎందుకంటే మేము చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు నెలకు కిలో తగ్గిన మా సాధకులు ఎందరో ఉన్నారు, అర్థం కదా. ఎందుకంటే అంత గొప్ప ఎందుకు పచ్చికర్రని అగ్నిలో వేస్తే వచ్చింది, అందులో ఉండే నీరుని వెనక్కి నుంచి తీసేస్తుంది పొగ రూపంలో, అవునా కదా. పచ్చికర్రలో పొగ ఎక్కువ వస్తుంది, ఎండుకర్రలో పొగ తక్కువ వస్తుంది, అవునా. పచ్చికర్ర హీట్ ఎక్కి ఏం చేస్తుంది, పొగ నీరుని వెనక రూపంలో తీసేసినట్టుగా ఈ ప్రాణాయామ అభ్యాసంలో హీట్ జనరేట్ అయ్యి జఠరాగ్ని రగిలి శరీరంలో ఉండే నీరుని తీసేసి, శరీరంలో ఉండే మొత్తం నీరుని తీసేసి ఆహార నియమం పాటించి చక్కగా సాధన చేసినప్పుడు చక్కగా శరీరంలో ఉండే నీరంతా వెళ్ళిపోయి శరీరం గాలిలో తేలినట్టుగా తేలికగా మారుతుంది. కనుక ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, వాము, కొత్తిమీర ఇవి బాగా వేసుకొని తీసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు, కూరలు ఎక్కువ తీసుకొని ఆహారం, మితాహారం తీసుకుంటూ నిరంతర క్రియ చేయండి. మీరు ఎక్కువ మరి ఇంకా తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. తర్వాత ఈ యొక్క క్రియలో కూడా మీరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఈ మహాముద్ర ఇది బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే కుండలి యాక్టివేషన్ అవుతుంది, మంచిది. గురుగారికి నమస్కారం సార్. కేచరి త్రాటక సెపరేట్ రెండు కలిపి అంటే త్రాటకములో మనకు కేచరిలో ఉండొచ్చు, ప్రాణాయామంలో ఇది మన శాంభవి ముద్ర ఉండకూడదు. ప్రాణాయామం అవసరం లేదు, ధ్యానానికి అనుకూలం, ధ్యానానికి అనుకూలం. గురుగారు ఇంకొకటి ఏమంటే త్రాటక చేసేటప్పుడు వేరే యోగా కోర్స్ చేయించుకున్నాం చక్రాస్ మీద. ఇక్కడ వాళ్ళు సూత్రం అనేది చేయాలి, లేకుంటే 5 hours వీక్ అయితే అంటే ఇప్పుడు హఠయోగంలో అవన్నీ దాని ప్రాసెస్ వేరు ఉంటుంది, ఇంట్లో ఇది ఉంటుంది. ఇంట్లో ప్రాణాయామం చేసిన వాళ్ళకి ఒకటి చూడండి, నేతి ఏముంటుంది, సూత్రనేతి అంటే జలనేతి మొదలు, అంటే నీటి ద్వారా ముక్కుని క్లీన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి జలనేతి. ఈ ప్రాణాయామం వలన వాయునేతి చేస్తున్నాం, అర్థమైంది. వాయునేతి చేస్తున్నాం కాబట్టి ఇక జలనేతి, సూత్రనేతితో మనకు అక్కడ ఉండదు. మిగతా దాంట్లో 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రాణాయామం చేస్తారు. ఇక్కడ నాన్ స్టాప్గా 1 hour మనం వాయునేతి చేసిన తర్వాత ముక్కును క్లీన్ అయింది, కఫం పోయింది, మొత్తము లెగ్స్ క్లీన్ అయిపోయాక మనకు ఇంకా ఈ సూత్రనేతి, జలనేతితో అవసరం లేదు కదా. ఇప్పుడు మంచి భోజనం ఒక రకమైనది తిన్నామండి, ఇంకొక రకమైన భోజనం మనకు అక్కర్లేదు. మంచి హై విటమిన్ ఉన్న భోజనం చేసినాక ఇంకా మన మిగతా భోజనం మనకు అక్కర్లేదు, దీనితో క్లీన్ అయిపోతుంది, ఇంకా ఏది అవసరం లేదు. ఈ ప్రాణాయామం చేసేటోళ్ళు శాంభవిలో ఉండవచ్చు, ఇంకా ఇది మిగతావి చేయనక్కర్లేదు. ఇంకొక డౌట్ ఏమంటే యాక్చువల్గా 1 year నుంచి మెయింటైన్ చేస్తున్నాను. నిద్రని చేయించాలంటే అంటే నైట్ కూర్చొని నిద్ర అంటే ఇక్కడ చూడండి, ఒకే రోజు పిహెచ్డి చేయలేము మనం, క్రమక్రమంగా వెళ్తాం. కనుక నేర్చుకుంటున్నాం, బైక్ని చేతులు నడపగలుగుతారంటే నడపగలుగుతారు, బాగా తీవ్ర ప్రాక్టీస్ ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆకలి కంట్రోల్ వస్తుంది, నిద్ర కంట్రోల్ వస్తుంది. 2 రోజులు నిద్ర పోకుండా సహకరిస్తుంది, 2 రోజులు ఆహారం తీసుకోకుండా శరీరం సహకరిస్తుంది. అప్పుడు నాడీ శుద్ధి అయ్యి మంచి శరీరం యోగంలో ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఆధీనంలో వస్తాయి. కానీ మనం మెల్లమెల్లగా అభ్యాసం చేస్తుంటారు, అభ్యాసం చేయగా కంట్రోల్ వస్తుంది. హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు నిద్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం కోరుకుంటారంటే నిద్ర ఎట్లా చేయించాలి, ఊరికి ఏం నిద్ర అంటారు. కనుక ఆ నిద్రని కంట్రోల్ చేసుకోవాలంటే చర్వదేశ పదార్థాలు తీసుకోవాలి, సూరకాయ, దోసకాయ ఇటువంటివి, అలాగే మజ్జిగ లాంటిది, నిమ్మరసం లాంటిది, వాటర్ ఎక్కువ తీసుకోవడం చేయాలి. కేచర్ ముద్రలో ఎప్పుడు ఉంటే శరీరంలో హీట్ కంట్రోల్ అవుతుంది, దానివల్ల తద్వారా నిద్ర కంట్రోల్ వస్తుంది. ఎండాకాలంలో నిద్ర ఊరికి కూరుకుంటాం, ఎందుకంటే హీట్ ఉన్న వాళ్ళకు కళ్ళు ఎర్రగా నిద్ర పెరుగుతుంది. ఓకే, అంటే ఈ 4 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 4 మాత్రం పెట్టుకొని అర్ధకేచర్లో ఉండి ఈ ప్రాణాయామ ముద్రలు అన్నీ వేయాలి. నెక్స్ట్
బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ గట్టిగా మైక్ ఇట్లా పైకి పెట్టుకోండి, ఇట్లా పైకి. నేను ఇక్కడ ఫస్ట్ టైం అండి. ఇప్పుడు టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు సుషుమ్న అనే థియేటర్ అనేది ఇక్కడ ఉంటుందని చదివాను, రైట్? కానీ మీరు చెప్తున్న ప్రతిసారి కూడా మూలాధారం నుంచి పూర్తి చేసుకుని ఆజ్ఞాచక్రం ఇక్కడ ఫోకస్ చేయమని చెప్తున్నారు. సో కానీ మనం గాలి తీసుకుని ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి పూర్తి చేసుకుని ఇలా వెళ్తే జస్ట్ ఇమాజినేషన్ అన్నది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు రూట్ చక్ర అంటారు, బేస్ చక్ర. భూమి అన్నిటికీ ఆధారం కదా, అన్నిటికీ ఆధారమా కాదు. అయితే దాన్ని రూట్ చక్ర. భూమి ఆధారం కదా. భూతత్వం ఏది? మూలాధార చక్రం భూతత్వం. దాన్ని బేస్ చేసుకొని ఈడ పింగళ సుష్మ నాడు ఉంటాయి. సుష్మ నాడి కూడా అక్కడి నుంచే సరస్వతి నాడి, జ్ఞాన నాడి అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనం ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే గాలి వదులుతాం, కానీ సుష్మ నాడి ఉంటా భావన చేయాలి. ముక్కులోని గాలి ముక్తికి తోవయ్య అంటాడు వేమనయ్య. ముక్కులో తీసుకునే గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఎట్లా ముక్తికి తోవ అవుతుంది అంటే తీసుకుంటున్నప్పుడు అధోముఖంగా వెళ్తుంది. అధోముఖంగా వెళ్ళిన దాన్ని రివర్స్లో పైకి తిప్పాలి. యూటర్న్ ఇవ్వాలి దాన్ని, అక్కడ వెంటనే సడన్ యూటర్న్ ఇవ్వాలి. అట్లా అది సాధన చేయగా అది ఏంటంటే యూటర్న్ తీసుకొని రిటర్న్లో మన పైకి సుష్మ నాడి ఉంటే ఆ శ్వాస పైకి ప్రవేశిస్తుంది. కనుక దానికోసమే మనం ఈ ప్రాణాయామ అభ్యాసం, ముద్రలు ఇవన్నీ వేస్తాం. ఆ యూటర్న్ ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ సుష్మ నాడిలో మనకు ఆ కదలికలు తెలుస్తాయి, కుండలు యాక్టివేట్ అయితే ఒక చక్రం శుద్ధి అవుతుంది. అందులో ప్రాకేట్ కూడా చీమ మన వంటి మీద బాగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అది చేయగా అది మీకు అనుభవం వస్తుంది. ముక్కుతో తీసుకొని ముక్కు ద్వారా వదులుతాం, కానీ తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకునే టెక్నిక్ మీద వదలడం కానీ మన చక్రాలు కానీ సుష్మ నాడి కానీ స్పైనల్ కార్డ్ మధ్యలో ఉంటాయి. ముందు నుంచి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఆజ్ఞ చక్రం, విశుద్ధ చక్రం, అనాహత చక్రం అనేది అంటే ముందు నుంచి ఇంద్రియాలను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. వెనక నుంచి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? విశుద్ధ చక్రాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అనాహత చక్రాన్ని బ్యాక్ నుంచి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? చేయలేం కదా. కనుక ఇవి ముందు ఉండవు, వెనక ఉండవు. చక్రాలు అనేది మన స్పైనల్ కార్డ్ మధ్యలోనే ఉంటాయి. నమస్కారం. నమస్కారం. నేను 8 నెలల నుండి చేస్తున్నాను ఫిర్యాదు. నాకు నడుము మీద ప్రాబ్లం తగ్గింది. నడుము పోయిందా? ఎన్ని రోజులు పోయింది చెప్పండి. అక్కడ వాళ్ళకు కూడా 4 months తర్వాత పోయింది. 4 months తర్వాత ఎన్ని సెట్స్ చేస్తున్నారు? మామూలుగా 3 sets 3 sets చేస్తున్నా. ఎంత తీవ్రంగా ఉన్నదా? మధ్యాహ్నం మామూలు ఉన్నదా? మామూలు ఉంటే బండి పైన వెళ్ళడం వల్ల సెట్ అవుతుంది, తగ్గింది. ఓకే, వెరీ గుడ్. గంటనే చేయాలి, ఇంకెక్కువ చేస్తే మన పెయిన్ వస్తుంది. అంటే ఎక్కువ 2 వీలర్ నడిపే వాళ్ళకు కొంతమంది బ్యాక్ పెయిన్స్ వస్తుంది, అది కంట్రోల్ వచ్చింది అంటున్నారు. భుజం దగ్గర వస్తుంది, ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ తగ్గి ఇక్కడ వస్తుందా? ఇప్పుడు నేను చెప్పింది ఉంది కదా, తల తిప్పడం కానీ తర్వాత ప్రాణాయామ అభ్యాసాన్ని బాగా చేసుకుంటే అది కూడా పోతుంది. సంతోషం. నడుముకి కంట్రోల్ వచ్చింది కదా, సంతోషం. ఇంకా బాగా సాధన కూడా చేద్దామంటే ఆధారంగా అడుగుతుంది. స్టార్టింగ్ లో ఏం చేస్తుంది అంటే తీవ్రంగా సాధన చేస్తుంటే శరీరంలో ఉండే జబ్బులు తీసేసి హెల్త్ బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ పీస్ఫుల్ గా మన మనసు చాలా పీస్ ఆఫ్ మైండ్ మారిపోతుంది, అంటే మనశ్శాంతిని పొందుతాం. ఇక 3వ లాభం ఏంటంటే దైవంలో మనసు లీనం అయిపోయి ఎంటర్టైన్మెంట్ పొంది ఆధ్యాత్మిక లాభం అప్పుడు పొందుతాం. 3 లాభాలు ఉంటాయి. మోక్ష సాధన చేస్తుంటే అన్ని సెట్ రైట్ అయిపోతుంది. ఆరోగ్యము మొదటి బెనిఫిట్, సెకండ్ బెనిఫిట్ మనశ్శాంతి, 3వ బెనిఫిట్ ఆధ్యాత్మిక అభివృద్ధి. నమస్తే. శివానంద ఆశ్రమంలో మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం. నిన్న నైట్ నుంచి కొంచెం హెడేక్గా ఉంది స్వామిజీ. బాగా చేయాలి. నిన్న నైట్ నుంచి హెడేక్గా ఉంది బాగా. నైట్ పడుకుంటే జనరల్గా తగ్గిపోతుంది. ఎప్పుడైనా వస్తే 6 నెలలకు అట్లా వస్తే ఒకవేళ తగ్గిపోతుంది, కానీ ఇవాళ తగ్గలేదు. కానీ యోగా క్లాస్ అయితే అటెండ్ అయ్యాను, బాగా అనిపిస్తుంది. కానీ ఇంకా కొంచెం ఉన్నది, దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? మీరు ఎంతకాలం చేస్తున్నారు ధ్యానం? ధ్యానం అయితే చాలా రోజులు చేస్తాను. ఈ ప్రాణాయామం చేస్తున్నారా? ప్రాణాయామం చేస్తున్నాను. అంటే మీరు ఎట్లా ఆటయోగల వెళ్ళి ఆసనాలు ప్రాణాయామం నేర్చుకున్నారా? సరే. అయితే ఇక్కడ గతంలో ఏదైనా యోగా పరిచయం ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ ఎక్కువ ఇదైంది. అంటే మీకు వచ్చే ప్రాబ్లం అంటే హెడేకా? హెడేక్. ఓకే. దీన్ని ఎల్లవేళ ఏం చేయాలంటే నాలుగు ఎక్సర్సైజ్ని బాగా ప్రాక్టీస్ చేసి కేచర్లో ఉండాలి. కేచర్ ముద్రలో ఉండి మీరు కొంచెం ఏంటంటే అంటే శరీరం హీట్ సరే. ఇప్పుడు మీరు కొంచెం ఈ విధంగా మీరు రోజు కేచర్ ముద్రలో ఉండి ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి. మహాముద్ర ఇట్లా బాగా చేయాలి, కుంభకం బాగా చేయాలి. మహాముద్ర కంట్రోల్ అవుతుంది.
దాన్ని ఉన్నది ఏమి సాధన చేసుకుంటుంటే కంట్రోల్ వస్తుంది. కంట్రోల్ వస్తుంది. దానివల్లే ఏం కాదు, సాధన తెచ్చుకుంటే అన్ని సెట్ అయిపోతుంది. ధ్యానం నిర్విశేషమన అంటారు. ధ్యానం నిర్విశేషితే ధ్యానం. నమస్కారం. నమస్కారం. ఇది నేను 3 సంవత్సరాల నుంచే చూస్తున్నాను. అయితే ఒకటి ఇది ఏమవుతుందంటే అన్ని ఉద్యోగాన్ని అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాను. కానీ క్రియాయోగం స్టార్ట్ చేసే ముందు మామూలుగా మంచి విచారణ, మంచి జీవితం ఇండియా ఎగ్జిబిషన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత విచారణ కానీ భయం కానీ తర్వాత అది ఆలోచనలు కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ ఆలోచనలు వస్తాయి తప్ప తర్వాత తర్వాత ఈ పైన ఈ నడు నుంచి వేరుగా మన ఈ బొడ్డులో కూడా నాలుగు స్పాందన వస్తుంది. ప్లస్ అట్లాగే ఈ పైన దీంట్లో ఇక్కడ వరకు ఇదంతా కూడా చాలా ఏది చేంజెస్ చాలా సంతోషం. మంచి అనుభవాలే కదా ఇవన్నీ. కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేసిన తర్వాత విచారంతో ఫస్ట్ స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేసిన తర్వాత అట్లాంటి అంటే స్టార్టింగ్లోనే మనము ఒకటి చూడండి, బండి స్టార్ట్ అయినా కాకుండా స్టార్ట్ కావాలనే కష్టం. అట్లా అలాగే ఇక్కడ కూడా మనకు సాధన ప్రారంభంలో మనకు ఆలోచనలు రాకుండా విచారణ కానీ ప్రాణాయామ అభ్యాసం ఇవన్నీ చేస్తాం. తర్వాత ఆటోమేటిక్గా సాధన మంచిగా కూర్చున్నప్పుడు ఏ ఆలోచనలు కావాలని ఆయన రావు. నిజంగా కూడా మంచి సాధన సంవత్సరం ఏ ఆలోచన కావాలి, నిశ్చలంగా ఉంటుంది. ఈ యొక్క ఇక్కడ 72,000 నాడుల కనెక్షన్ ఉంటాయి నాలుగులో. నాభి క్రియ చేసినప్పుడు అంత వైబ్రేషన్స్ కదలికలు వస్తాయి, మంచి రైట్ అనుభవం. ఓకే, తర్వాత సంస్కారంలో కదలికలు ఇవన్నీ కూడా అది కూడా రైట్ ఎక్స్పీరియన్స్. ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి అనుభవాలు పొందుతున్నారు. మంచి ఇంకా రిటైర్మెంట్ అయ్యారు కదా, మీరు అయ్యారు కదా, ఇంకా ఎక్కువ ఫుల్ టైం సాధన కేటాయించి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒకసారి ధ్యానం చేసిన తర్వాత 4 గంటలు బాడీ చాలా కానీ రెండోసారి మళ్ళీ చేద్దామంటే అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కదండి, కొంచెం ఆహారం మంచి పోషకాహారం తీసుకోండి. ఓకే, పోషకాహారం తగినంత తీసుకోండి. క్రియ ప్రాణాయామం చేయాలంటే కొంత శక్తి అవసరం. అందుకనే యోగులకు నిరాహారం ఉపవాసాలు కుదరదు. ఎందుకంటే ప్రాణాయామ అభ్యాసం చేయాలంటే కొంత శక్తి కావాలి. కానీ మితాహారం చెప్పబడదు. ఎక్కువ తీసుకొని ఊరుకోరు. ఇప్పుడు 3 పూటలు హెవీ తీసుకునే వాళ్ళకు తప్పకుండా వాళ్ళకి ఉపవాసాలు ఇది మన ఫాస్టింగ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. యోగం తీసుకునేది మితాహారం కాబట్టి వాళ్ళకు ఈ ప్రాణాయామం ద్వారా తొందరగా డైజెషన్ అయిపోతుంది, తేలికగా శరీరం ఉంటుంది. వాళ్ళు సపరేట్గా ఫాస్టింగ్ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఆహార విషయంలో మనం అది తీసుకోవడం కరెక్టేనా లేకుంటే ఆకలి కాకుండా వండుకొని ఎట్లా ఆకలి అయితే ముందే వండుకొని ఆకలి కాకుండా ముందే తినేవాళ్ళు గృహస్థులు. ఆకలి అయినప్పుడు ప్రయత్నం చేసి ఆకలి అయినప్పుడు తినేవాళ్ళని సన్యాసం అంటారు. అర్థమైనా? అట్లా కనుక మీరు అందరూ కూడా ఏంటంటే యోగంలో వచ్చినప్పుడు మీ జీవితం ఒక సన్యాస లైఫ్ స్టైలే ఉంటుంది. అర్థం లేదా? సంసార దేశంలో ఉంటారు, సంసారికమైన పనులు చేస్తుంటారు, కానీ లైఫ్ స్టైల్ ఒక సన్యాసి లైఫ్ స్టైల్ ఉంటుంది. స్వామి సత్యవ్రతానంద సరస్వతీజీ మహారాజ్ ఫౌండర్. స్వామి శివానంద సరస్వతి ఆశయాలతోటి వాళ్ళ గురువు గారైన దేవానంద స్వామి ఆశీస్సులతోటి వారు ఆశ్రమం నిర్మించి ఎన్నో అన్నదానాలు, నేను 2017లో స్వామీజీని కలవడం జరిగింది. మంచి కార్యక్రమాలు ఇక్కడ సత్సంగాలు, యోగా సత్సంగాలు, భగవద్గీత పారాయణాలు, అలాగే పర్వదినాలు, కాండలలో మంచి అందరికీ పూజలు, పారాయణాలు, అందరినీ సన్మార్గంలో నడిపిస్తూ ఎంతో మంది ఎంప్లాయీస్, అలాగే ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళు, ఇంకా ఇతర జిల్లాలకి ఎన్నో వచ్చిపోయే వాళ్ళు ఎంతో వచ్చి ఎన్నో మంచి సర్వీసులు అందించింది. ఇప్పటికి కూడా కమిటీ వాళ్ళు స్వామీజీ యొక్క ఆశయాన్ని తీసుకొని నడిపిస్తున్నారు. స్వామి శివానంద సరస్వతి మహారాజు ఆయన డాక్టర్గా ఉండి సర్వీసులు అందించారు. వైరాగ్యంతో ఋషికేశి తపోవన మహారాజుగా శిష్యుడిగా మారి గొప్ప తపస్సు చేసి యోగ వేదాంతంలో పిహెచ్డీలు చేసి మళ్ళా అందరికీ కూడా గురుకులాలు నడిపి అందరికీ యోగా వేదాంతాలు ఫ్రీ శిక్షణలు, ఫ్రీ భోజనాలు, ఫ్రీ ఉంట కోసం వాళ్ళకి వస్త్రాలు, పుస్తకాలు అన్నీ ఇచ్చి
అలాగే ఎన్నో హాస్పిటల్ కూడా ఫ్రీ హాస్పిటల్స్ రన్ చేస్తూ ప్రపంచం అంతా డివైన్ లైఫ్ సొసైటీ దివ్య జీవన విధానం ఇప్పుడు ఉండేది అస్తవ్యస్తమైన జీవన విధానం మనిషి ఉండేది డివైన్ అంటే డివైన్ లైఫ్ సొసైటీ అని ఎందుకు పెట్టారంటే దివ్య జీవనం గడపాలి మానవుడు దుఃఖ జీవితం కాదు మనకు కావాల్సింది దివ్య జీవితం గడపాలి ఒక దేవతలాగా జీవించాలి అనేది వారి యొక్క ఆశయము అట్లా వారి ఆశయాన్ని ప్రపంచమంతా బ్రాంచం చేసిన మహనీయుడు వారి శిష్య పరంపరలు వారి గురు పరంపరలు ఈ శంకరాచార్య పరంపరలు 10 నామాలు ఉంటాయి మేము గిరివారు సరస్వతి ఒకటే బాయి అంటారు అయితే ఈ విధంగా మనకు వాళ్ళు స్వామి వారి యొక్క ఆశయము సత్యవ్రతానంద స్వామికి వారు శివానంద సరస్వతి మహారాజు యొక్క ఆశయాన్ని వారు సత్యవ్రతానంద స్వామి వారు అలాగే సత్యవ్రతానంద స్వామి యొక్క ఆశయాన్ని కమిటీ వాళ్ళు తీసుకొని ఇక్కడ మంచి సేవా కార్యక్రమాలు పెడుతున్నారు స్వామిజీ సన్యాస దీక్ష అంటే స్వామి శివానంద సరస్వతి మహారాజు యొక్క సన్యాస దీక్ష తీసుకున్న రోజు కూడా మీరు ఫెస్టివల్ చేస్తారు ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తారు ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం మేము ఇక్కడ ఒకసారి క్లాస్ కూడా ఉంటే బాగుంటుందని కోరిన వెంటనే వాళ్ళు మనకు అనుమతించడం యోగాని ఇక్కడ క్లాస్ చేసుకుంటే కోసం మనకు అనుమతించారు చాలా ధన్యవాదాలు కమిటీ వాళ్ళకి ఇక ఇప్పుడు అమ్మగారు అదే అమ్మగారు మాట్లాడుతున్నాను మళ్ళీ లంచ్ తర్వాత మనం మీకు టైం ఇస్తాను సత్సంగం చేసుకుని జనార్దన్ గారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి సర్వీస్ అందిస్తున్నారు ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ కార్యక్రమాలు కానీ అమ్మవారు శృతి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది జనార్దన్ గారు మొత్తం ఇక్కడ ఉండి చేస్తున్నారు కమిటీ మెంబర్స్ ఈ సంస్థకి ఎంతో మంచి సేవలు అందిస్తున్నారు శారద గారు నరసింహారావు గారు శారద గారు శారద గారు ఒక సంస్థ నడవాలంటే అందరూ వ్యాలంటరీ ఉండాలి తర్వాత కమిటీ వాళ్ళు ఎంత సేవకులు ఎంత ఉన్నప్పుడే నడుస్తుంది యోగా గురువు గారు రామస్వామి గారు కాశీనాథ్ గారు వచ్చారా కాశీనాథ్ గారు రామస్వామి గారు యోగా గురువు రామస్వామి గారు ఈ యోగా క్లాస్ మంచి ఇక్కడ క్లాస్ కావాలని మొదట కోరింది ఎందుకంటే నేను తన్మత్వ స్థితిలో ఆ రోజు వచ్చినప్పుడు క్రియాయోగం బెనిఫిట్స్ గొప్పతనం చెప్తున్నా ఈయన పులికించి మొత్తం మర్చిపోయి ఇక ఇది కావాలి ఇది చేస్తే బెనిఫిట్ పొందుతుందని మొదటి నోట్ తెలిసి అడిగినప్పుడు చెప్పడం అంటే కమిటీ వాళ్ళు ఎవరే వస్తున్నారు లైరస్ కంపెనీ సందీప్ గారు ఈరోజు మీకు భోజనం కానీ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఒక సినిమా నడవాలంటే రైటర్ ఉండాలి డైరెక్టర్ ఉండాలి సింగర్ ఉండాలి అన్ని రకాలు ఉన్నప్పుడు యాక్టర్ ఉండాలి ఈ ప్రోగ్రామ్ జరగాలంటే కూడా సింగర్ డైరెక్టర్ అందరూ సహకరిస్తేనే వీళ్ళంతా ఇక్కడ యువకులు మంచికేసి అమర్త్య గారు ఇక్కడ చిన్నది గురుకులం కూడా ఈ యొక్క కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో నడుపుతున్నారు క్లాసు ఇవన్నీ ఏర్పాటు జరగాలనేది వీళ్ళు గౌరవంతో ఇక్కడ జరిపినాము అందరికీ కూడా చాలా సంతోషం ఇక్కడ వంటలు ఆశ్రమ సేవ మొత్తం చేస్తుంది అమ్మగారు సావిత్రి గారు ఇప్పుడు మీరు అందరూ మీకు భోజనాలు ఉన్నాయి భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గంట సేపు ఇక్కడ కూర్చున్నారనుకో మళ్ళీ నేను అన్ని సందేహాలు చెప్తాను ఈమె ఇక్కడ ఉండే భజనలు కానీ తర్వాత ఉండే హారతులు ఇవన్నీ పాడుకుంటుంది అమ్మగారు వెనకాల అమ్మ నవ్వడం ఎక్సర్సైజ్ అంటున్నావా
ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి ఇస్తాయి. అది అటెండర్లో ఒక పార్ట్. మీరు నవ్వేస్తారు కదా, అని నవ్వుతారు కదా, అది ఒక పార్ట్. అది ఇక దానికి పెళ్ళాక ఒక ముద్ర చేస్తే సరిపోతుంది. మన వాళ్ళ కానీ తెచ్చారు ఎక్కువ చెప్తే ఇవైతే ఏదైతే ఉంటుందో ఈ ముద్రను 6 కరెక్ట్గా చేసి ఓంకారం ఉచ్చరించి ఈ విధంగా సాధన చేసుకుంటే అన్ని చేసుకుంటున్నారు. ఇది భజన పాట, ఒక భజన పాట రావాలంతా విధానం ఒక 4 చరణాలు వాడాలి. నేను కప్పిపోయేటప్పుడు కానీ కప్పినట్టు కాదు కానీ కదా మీకే స్వామి గారు కదా మీకి అభిలాష మా సంతోషం కదా కూడా కావాలి కదా. ఇప్పుడు ఆమె ఎంప్లాయ్ అయితే ఫుల్ టైం చేయలేదు, ఆమెకి ఇదే జాబ్. హరి ఒక భజన పాట పాడతారు అమ్మగారు. ఈ మైక్ ఇచ్చేది యోగా ఇంటర్నేషనల్ యోగా రోజు నాకు కూడా 4 మాటలు ఒక భజన పాట చెప్పడానికి అవకాశం దొరికింది. అందరూ సార్ లేచి నిల్చుంటే హరే రామ హరే కృష్ణ డాన్స్ చేస్తూ పాడదామండి. కళ్ళ కూడా